హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ అయితే ఒక చిన్న బర్త్డే పార్టీ ఉన్నది. దానికోసం అయితే వెళ్తున్నాం మేము. కాకపోతే ఏంటంటే మా ఆయన లేడు, నేను మా పెద్దది మా చిన్నది ముగ్గురమే వెళ్తున్నాము. ఇంకా పార్టీ చూసేసుకొని మళ్ళీ రిటర్న్ అవుతాము. ఇదైతే ఫస్ట్ టైము, మా ఆయన లేకుండా మేమే ఫస్ట్ టైం వెళ్ళడము. ఆయన ఎప్పుడు కానీ మా ఆయన ఉంటాడు, కానీ మా ఆయన లేకుండా మేము ముగ్గురం ఇదే ఫస్ట్ టైం వెళ్తున్నాం. ఎందుకంటే మా ఆయన అయితే జాబ్కి వెళ్ళిండు కాబట్టి ఇంకా నేను మా పెద్దది మా చిన్నది ముగ్గురం కలిసే వెళ్తున్నాము. ఫైనల్లీ రెస్టారెంట్కి అయితే వచ్చేసినాం. రెస్టారెంట్కి వచ్చేసరికి ఇంకా మా ఫ్రెండ్స్ అయితే అందరు వచ్చేసిర్రు. మేము లోపలికి వచ్చేసరికి వాళ్ళైతే బెలూన్స్ అన్ని కేక్ అన్ని రెడీ చేస్తున్నారు. రెస్టారెంట్ చాలా బాగుంటుంది, ఫుడ్ కూడా బాగుంటుంది ఇక్కడ. ఇదిగో ఇక్కడ నేనైతే మా ఫ్రెండ్స్ తోటి మాట్లాడుతున్నాను. నాకంటే ముందే వచ్చేసిర్రు వాళ్ళు, నేనే లేట్గా వచ్చాను. సో నేనైతే ఇంకా కూర్చున్నాము. మా చిన్నది ఆడుకుంటుంది, వీడియో తీస్తుంది, ఇటు అటు తిరుగుతూ. మా చిన్నది ఎప్పుడు రెస్టారెంట్కి వెళ్ళినా కూడా పానీపూరి తింటానంటది. సో పానీపూరి అయితే తినబెట్టిన, దానికి ఇష్టం పానీపూరి తినడం. అయితే తినేసరికి ఇంతలోనే ఇంకా ఇదిగో స్నాక్ కూడా రెడీ అయిపోయింది. అందరు స్నాక్ స్నాక్ అయితే మిరపకాయ బజ్జీ ఉన్ను మంచూరియా ఇంకా చికెన్ ఫ్రై పెట్టిర్రు. ఇంకా అవి తినేసరికే పొట్ట నిండిపోయింది. ఇంకా ఇదిగో ఈలోపు కేక్ అయితే రెడీ అయిపోయింది. మా ఫ్రెండ్స్ అందరు నవ్వుకుంటున్నారు, నేను వీడియో తీస్తున్న పైనుండి. ఏదో అందరం కలిసినప్పుడు కొంచెం సరదాగా అట్లా నవ్వడము, ఏదో ఒకటి అనడము భలే అనిపిస్తుంది. ఎప్పుడో ఒకసారి కలుస్తాం కాబట్టి. ఇక్కడైతే ఇంకా కేక్ కట్ చేస్తున్నాడు. ఇంకా మా వాడైతే వీడికి లెఫ్ట్ హ్యాండ్ తోటి కట్ చేయడము, వాడు లెఫ్ట్ హ్యాండరు. సో లెఫ్ట్ హ్యాండ్ తోట కేక్ కట్ చేసిండు. అదే ఇంకా అందరు అదే అనుకుంటున్నాం, లెఫ్ట్ హ్యాండ్ తోటి కట్ చేస్తున్నావేంద్రా అనేసి. ఫైనల్లీ మేము కూడా స్టేజీ ఎక్కేసినాం. వాడికి కొంచెం కేక్ అయితే పెట్టేసి ఇంకా దిగిపోయినాం. 1 by 1 మా ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యామిలీస్ అందరు కలిసి ఫొటోస్ అయితే దిగినాము. ఇంకా దిగేసరికి అది అయిపోయేసరికి ఫుడ్ కూడా రెడీ అయిపోయింది. సో ఫుడ్ తినడానికి అయితే వెళ్ళిపోతున్నాం. ఫైనల్గా ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక పిక్ తీసుకుందాం అనేసి ఫోటో కోసం అందరినీ పిలుస్తున్నాము. అందరం వచ్చేసాము. ఇది ఒక ఫోటో అయితే తీసేసుకున్నాము. వావ్, ఎమ్మి ఫుడ్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా మేమైతే తినడానికి రెడీ అయిపోయాము. వెజ్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ, అలాగే దాల్ తడకా, ఇంకా స్వీట్ కూడా. సో అన్ని వెరైటీస్ కొంచెం అయితే టేస్ట్ చేసినాం. ఇన్ని ఉన్నప్పుడు తినలేము కదా అసలు. మేము కూడా అంతే, కొంచెం వేసుకొని తినేసరికి కడుపు టైట్ అయిపోయింది. ఇంకా ఇదే అద్భుతం అంటే అద్భుతం. నేనైతే షాక్. మా చిన్నది దాని ప్లేట్ అదే తీసుకొని పోయి వేసుకుంటుంది పాపం, కానీ దానికి వేసుకోవడానికి రాలేదు. ఒకటే ఒక చపాతీ ముక్క అయితే వేసుకుంది, దాంట్లో కర్రీ వేసుకుందామని చూసింది కానీ దానికి కర్రీ వేసుకోవడం రాలేదు. చూడండి ఎంత ఇబ్బంది పడుతుందో.
చూసిర్రు కదా 2-3 చుక్కల కర్రీ వాడంగానే ఇంకా పట్టుకొని అయితే వెళ్ళిపోతుంది. ఆ 2-3 చుక్కల కర్రీతోటే అదైతే ఆ చపాతి ముక్కని తినేసింది. ఇక్కడైతే తినడం అయిపోగానే మా బుడ్డది పోయి ఇంకా డ్యాన్స్ చేయడం మొదలు పెట్టేసి ఫైనల్లీ ఫంక్షన్ అయితే మొత్తం అయిపోయింది. ఇంకా కొంచెం కొంచెం కర్రీస్ అన్నీ మిగిలిపోయినాయి. సో మా ఫ్రెండ్ వాళ్ళు కొంచెం కొంచెం అందరు తలా ఒక బాక్స్ అట్లా తీసుకోవడానికి బాక్స్లలో అయితే పెట్టేసుకున్నాము. అప్పటికే ఇంకా 9:30, 10 అవుతుంది. అప్పటికే చీకటి అయిపోయింది. చాలా మట్టుకు అందరు వెళ్ళిపోయారు. ఓన్లీ మేము మట్టుకే ఒక 4 ఫ్యామిలీస్ ఏమో ఉన్నాం అంతే. చూడండి అందరు వెళ్ళిపోయారు. పార్టీ అయితే అయిపోయింది. ఇంకా ఇంటికైతే వచ్చేసినాం ఇప్పుడే. ఇప్పుడు 10 అవుతుంది టైము. ఇంకా మాది బుడ్డ పడుకుంది. అందరికీ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.